ఎక్కడికో హడావిడిగా వెళ్తున్నట్టు అనిపిస్తున్నానా? ఫ్రెండ్ మ్యారేజ్‌కెళ్ళాలంటే ఆ మాత్రం హడావిడైతే ఉండాలి కదా! మ్యారేజ్ ఎప్పుడు మార్నింగ్ 11:30కి ఉంటే మేమెళ్ళింది 3:30కి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే నా వల్లే లేట్ అయింది. నాకు కొంచెం హెల్త్ బాలేదనమాట. కొంచెం ఫీవర్ వచ్చింది. సో, అందుకే నేను రానని చెప్పాను లాస్ట్ మొమెంట్‌లో. కాకపోతే నువ్వు రావాలని పట్టుబట్టారనమాట. సో, అందుకే ఇంకా హాస్పిటల్‌కెళ్ళి ఇంజెక్షన్ తీసుకొని మరీ వెళ్ళాను. అందుకే నాకు కొంచెం లేట్ అయింది. అండ్ ఈ చిన్న పాప అయితే ఫ్రెండ్ వాళ్ళ అన్న కూతురు అనమాట. చాలా టైం పాస్ అయింది నాకు తనతోటి. అండ్ మేము లేట్‌గా వెళ్ళినా గానీ మంచి టైం స్పెండ్ చేశాము. అండ్ మంచి భోంచేసి ఫొటోస్ దిగి వీడియోస్ నేను లైట్‌గా తీసుకున్నాను. ఎక్కువ తీయలేదు వీడియోస్ అయితే. వీళ్ళందరూ వచ్చేసి నా ఇంటర్మీడియేట్ ఫ్రెండ్స్ అనమాట. నా 10థ్ బీటెక్ ఫ్రెండ్స్ కంటే ఇంటర్ ఫ్రెండ్స్‌తోని కొంచెం కనెక్షన్ ఎక్కువ అనమాట. ఇప్పటికీ మేము కలుస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ మేము రిటర్న్ అయితే అవుతున్నాము. ఇట్లా బయటకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కనిపిస్తే ఇంకా మాట్లాడుకుంటూ కొంతసేపు అలా అక్కడ ఉండేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట. నేనైతే చాలా ఇంట్రోవర్ట్ టైప్. అంటే ఎక్కువ మాట్లాడను. కలుస్తాను కాకపోతే కొంచెం తక్కువ మాట్లాడతాను. ఎంత అవసరమో అంతే మాట్లాడతాను. ఫ్రెండ్స్ దగ్గరే కాదు నేను ఫ్యామిలీలో కూడా అంతే. అండ్ మా గ్యాంగ్‌లో అయితే ఇంకొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళు కుదిరితే రిసెప్షన్‌కి అయితే వస్తా అన్నారు. అండ్ ఇక్కడ నాకు కొంచెం నీరసంగా అనిపించింది. సో, ఫైనల్లీ అయితే ఎలాగో అలా మ్యారేజ్ అటెండ్ అయ్యి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ వీళ్ళందరినీ ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఇంతే అండి వీడియో అయితే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.